హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే నిన్న సాయంత్రం శేష హారతి అండి. హారతి ఇచ్చి అక్కడ పెట్టారు చూడండి. ఇస్తూ ఉంటారు 2-3 సార్లు. హారతి కంప్లీట్ అయ్యేలోపు 2-3 టైమ్స్ హారతి అయితే ఇస్తారు. అదిగోండి కింద ధుని. ఇది ఈరోజు గురువారం కదండి. ఈరోజు మార్నింగ్ పూజ ఇదంతా. సో ఇలా దీపారాధన అనేది చేసుకున్నాను. దీపారాధన చేసుకుని పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా టెంపుల్కి వెళ్తానండి. బాబా టెంపుల్కి అయితే వెళ్తాను ఇప్పుడు. సో ధుని చుట్టూ ఇలా ప్రదక్షిణాలు అయితే చేసుకుని ఫస్ట్ కింద ఉంటుందండి ధుని ప్రదక్షిణాలు చేసుకుని అప్పుడు ఇలా పైకి అయితే వచ్చాను. సో ఫస్ట్ మనకి ఎడమ వైపున ఇలా వినాయకుడు ఉంటాడు. ఇలా నమస్కరించుకొని అటువైపుగా సో మహాలక్ష్మీదేవి అక్కడ ఉన్నారు. సో ఇక్కడ వినాయకుడు, అక్కడ మహాలక్ష్మీదేవి. అమ్మవారి శ్రీచక్రం ఉంది ఇక్కడ. ఇలా అమ్మవారిని కూడా దర్శించుకున్న తర్వాత ఇప్పుడు బాబా దగ్గరికి అయితే వెళ్దామండి. ఈ పసుపు కుంకుమలు తీసుకున్న తర్వాత ఇలా బాబా దగ్గరికి అయితే వచ్చేసాం. పంతులు గారు హారతి అయితే వేస్తున్నారు. అక్కడ హారతి తీసుకున్న తర్వాత ఇలాగా ఇటువైపు వస్తే మనకి శివపార్వతులు ఉన్న ఫోటో ఉంటుంది. అలాగే ఈ పక్కన సాయిబాబా వారు ఫోటో, అలాగే పాదుకలు ఉంటాయండి ఇక్కడ. బాబావారి పాదుకలు, అలాగే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు వినాయకుడితో ఉన్న ఫోటో ఉంటుంది ఇక్కడ. అలాగే శివలింగం కూడా ఉంది అక్కడ. ఇటువంటి ఇలా వెనకాల ఇలా బాబావారు ఇలా కనిపిస్తారు. అలాగే ఈ పక్కగా ఉన్న సీతారామ లక్ష్మణ, అలాగే ఆంజనేయ స్వామి కొలువై ఉన్న ఈ విగ్రహాలండి. అలాగే ఈ పక్కగా వస్తే ఇక్కడ బాబావారు ఉయ్యలు ఊగుతూ ఉంటారు. ఇక్కడ బాబావారు ఉయ్యలు. సో ఇలా దర్శనం అయితే ఇలా చేసుకున్నానండి. బాబావారు ఉయ్యలు ఊగుతున్నారు. అలాగే ఈ పక్కగా వచ్చి మనకి దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నారు. అలాగే అలా అటుపక్కగా సీతారామ లక్ష్మణులు ఆంజనేయ స్వామితో కొలువై ఉన్న విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. హారతిస్తున్నారు. ఇక్కడ వచ్చి కూర్చున్నానండి దర్శనం చేసుకుని. ఇక్కడ ఇంకొచ్చిన వాళ్ళకి మళ్ళీ హారతిస్తారు కదా. సో అలా హారతి అయితే ఇచ్చారు. సో టెంపుల్ అయితే మొత్తం ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది. సో అక్కడ విగ్రహాలన్నీ కూడా నేను చూపించాను కదా. ఇలా పైన వచ్చి ఇలా బాబావారు, అలాగే దత్తాత్రేయ స్వామి ఫోటోలు ఉంటాయి. అలాగే పక్కగా మనకి శివుడి ఫోటో ఎదురుగా ఇలా నందీశ్వరుడు అయితే ఉంటాడండి. ఆ వెనకాల అలాగా బాబావారి పెద్ద ఫోటో ఉంటుంది. అలాగే అక్కడ ప్రసాదాలు ఇస్తారు. ఇటువైపుగా వెళ్తే ఇది వచ్చి బియ్యం రైస్ వేసే డబ్బా అండి పక్కన. అంటే సో ఇంకా ఇంటికి వచ్చేసానండి. సో కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ కాకరకాయలన్నీ కూడా ఇలా సన్నగా చిలుకల్లాగా కట్ చేసేసుకుని ఈ ఆయిల్లో వేసేసి కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించేసుకోవాలి మనం దీన్ని. సో దీనికి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, లవంగం, చెక్క, ధనియాలు ఇవన్నీ వేసుకుని ఒకసారి దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుని దీనికి మసాలా అయితే రెడీ చేసేసుకుందాం మనం. సో చూస్తున్నారు కదా కలర్ ఎలా మారిపోతుందో. సో ఇలా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని అయితే వేయించుకోవాలండి.
ఇదిగోండి మనం మిక్సీ పట్టేసుకున్నాం ఈ పేస్ట్ అయితే. సో ఇలా ఇవి ఇప్పుడు చూసారు కదా, కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇదైతే ఇందులో వేసేద్దామండి. మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్స్ ఏదైతే ఉందో మసాలా, ఇదంతా కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాం. ఇదిగోండి. సో ఇదంతా కూడా బాగా కలిసేలాగా మనం కలిపేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా వేసుకుని మొత్తంగా కలిపేసుకుందాం ఇలాగా. ఇప్పుడు దీన్ని అలాగే స్లో ఫ్లేమ్ మీద ఇదంతా కూడా మనకి ఉడికిపోవాలి, మగ్గిపోతుంది కంప్లీట్గా. ఇదిగోండి ఇలా కింద దగ్గర పడుతూ ఉంటుంది. కింద అడుగంటకుండా మనము దీన్ని అటు ఇటుగా కలిపేసుకుంటూ ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదండి. ఇదిగోండి మొత్తం కంప్లీట్గా మగ్గిపోయింది మనకి. ఇంకా కొంచెం డ్రైగా కావాలంటే ఇంకా సేపు ఉండొచ్చు. ఇదిగోండి మొత్తం ఇలా అయిపోతుంది. కానీ చాలా బాగుంటుందండి. మనకి ఇది 4-5 డేస్ వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది. ఇది చేసుకున్న కాకరకాయ ఫ్రై అయితే ఈ టైప్లో మీరు చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.